ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. కృష్ణ, కృష్ణ, కృష్ణ. ప్రియా, ఏంటి ఇలా వచ్చావు? నీకోసమే. నువ్వు పెట్టిన గోరింటాకు చూడు ఎంత బాగా పండిందో. గోరింటాకు పెట్టేటప్పుడు మనసులో ఇష్టమైన వాళ్ళని తలుచుకుని పెడితే ఎర్రగా పండుతుందని అమ్మ చెప్పింది. మరి నువ్వు ఎవరిని తలుచుకుని నాకు గోరింటాకు పెట్టావు? ఇంకెవరు? నా గుండెల్లో గుడి కట్టినా నిన్నే తలుచుకున్నాను ప్రియా. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని మా అమ్మ చెప్పింది తెలుసా? అంటే నేను మంచి మొగుణ్ణే కదా? మా అత్తయ్య తీర్చిదిద్దిన మంచి అబ్బాయివి. ఆ తర్వాత మంచి మొగుడివి. అవును, నిజమే ప్రియా. అమ్మ నన్ను మనిషిగా మార్చింది. నీ ప్రేమ విలువ తెలిసేలా చేసింది. నువ్వు గోరింటాకు పెట్టిన ఈ చేతులకు కృష్ణ, నువ్వు నన్ను మోసం చేసినా నాకు కోపం లేదు. నిన్ను మార్చుకుని పెళ్లి చేసుకుందామని నీకు పిఏగా వచ్చినప్పుడు నాకు కోపం రాలేదు. నీ మీద కోపం వచ్చినా నా ప్రేమ మీద ఎప్పుడూ కోపం రాలేదు కృష్ణ. ఆ రోజు నీలో కరిగిపోయింది నేను కాదు, నా మనస్సు. ఆ క్షణమే నేను నీకు భార్యగా, నువ్వు నాకు భర్తగా నా మనసు నిర్ణయించుకుంది. అంటే ఆ రోజే మన పెళ్లి జరిగిందా ప్రియా? అవును, ఆ క్షణం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే పెళ్లి మంత్రాలు. చెయ్యి చెయ్యి కలిపిన ఆ క్షణమే తలంబ్రాలు. ప్రేమించి నీ ఒడిలో ఒదిగిన విరహ క్షణాలే సన్నాయి మేళాలు. అంటే మనకి పెళ్ళైపోయిందా ప్రియా? పెళ్ళైపోవడం ఏంటి, మనకి 2 పిల్లలు కూడా, ఒక బాబు ఒక పాప. అవునా? మరి పాప పేరేంటి? రాణి, రానమ్మ. ఆహా, మరి బాబు పేరేంటో? కృష్ణ. హే, నా పేరు పెట్టావా? అంటే మొగుడిని రోజు పేరు పెట్టి పిలుస్తావా? నా కొడుకుని క్రిష్ అని పిలుస్తా. నిజమే, నేను కూడా నీలాగే ఊహించుకున్నాను. కాకపోతే పిల్లల విషయంలో కొంచెం డిఫరెంట్. ఎలా? నేను కూడా 2 పిల్లలు అనుకున్నాను. కాకపోతే 2 ఆడపిల్లలే. వాళ్ళ పేర్లేంటి? ప్రేమ శాపం కాదు, వరమని నా కళ్ళు తెరిపించిన మా అమ్మ రానమ్మ పేరు మొదటి అమ్మాయి పేరుగా పెట్టాను. మరి ఇంకో పాప పేరు? ప్రేమంటే దేవాలయంలో వెలిగే దీపమని చూపెట్టిన నీ పేరే ప్రియా అని పెట్టాను. నీ ప్రేమలో 100 ఏళ్ల జీవితాన్ని పిల్లా పాపలతో ఊహించుకున్నాను కృష్ణ. నిజమే ప్రియా, నేను అదే ఊహించుకున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ కృష్ణ. 100 ఏళ్ళు ఊహించుకున్న మనం 7 అడుగులు నడవలేకపోతున్నాం ప్రియా. ఎర్రగా పండిన మెహందీ సాక్షిగా నీతో 100 ఏళ్ళు నడవాలి కృష్ణ. నీ పేరు చెయ్యి మీద కాదు, నా ఎదలో ఎప్పుడో ముద్రించుకున్నాను. నా మనసు నిన్ను మర్చిపోదు. నువ్వు మర్చిపోయే జ్ఞాపకం కాదు. కంటికి దూరంగా ఉండొచ్చు, కానీ మనసుకెప్పటికీ దగ్గరగా ఉంటావు. నీ జ్ఞాపకం నా మనసులో మెదిలినప్పుడల్లా నా కంటి ముందు ప్రత్యక్షమవుతావు. అమ్మ నమ్మకాన్ని చంపేసి
నేను మారలేదని అబద్ధం చెప్పి ప్రియని కావాలనే దూరం చేసుకున్నాను. ఈరోజు ప్రియ పెళ్లి పీటలు ఎక్కుతుంది అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాను. ప్రియకి పెళ్ళైతే ఇక జీవితంలో మళ్ళీ తనని కలవలేను. ప్రేమని గెలిపించుకోలేని పిరికివాడిగా జీవితాంతం మనసు చంపుకుని బతకాలి. గుండె నిండా నీ జ్ఞాపకాలతో ఉన్న నేను మరొకరితో పెళ్లి ఎలా చేసుకోగలను? అలా అని నా తండ్రిని చంపుకోలేను. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రియను నా మనసులో నుంచి బయటికి పంపలేను. ఆ నరకాన్ని నేను తట్టుకోలేను. కృష్ణబాబు, ఈరోజు మీరేమీ తినలేదు. భోంచేదురుగాని రండి బాబు. పంకజం నాకు ఆకలిగా లేదు. బాబు, అమ్మగారు ప్రతిరోజు రాత్రి నన్నడిగే చివరి మాట ఏంటో తెలుసా? ఏంటి పంకజం? కృష్ణబాబు భోంచేశాడా అని అడుగుతారు బాబు. ఇప్పుడు నన్ను అమ్మగారు అడిగితే ఏం చెప్పమంటారు బాబు? నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. అమ్మగారు, చెప్పు. కృష్ణబాబు ఉదయం నుంచి ఏమీ తినలేదమ్మా. మధ్యాహ్నం భోంచేయమని చెప్పినా చేయలేదు. ఇప్పుడు కూడా ఏమీ వద్దంటున్నారమ్మా. నేను మాట్లాడతానులే. హ్మ్. కృష్ణ, భోంచేయలేదంట. రా భోంచేద్దు గాని. వద్దమ్మా. ఏమైంది కృష్ణ? ఎందుకు డల్గా ఉన్నావు? అదేం లేదమ్మా, బానే ఉన్నాను. నీ కళ్ళల్లో ఎంత బాధుందో నాకు తెలుస్తోందిరా. అసలేమైంది? ఏమైంది కృష్ణ? అమ్మా, ప్రియకి పెళ్ళైపోతుంది. అవును, మెహందీ ఫంక్షన్ కూడా గ్రాండ్గా చేశారని తెలిసింది. పెళ్లి కూడా జరుగుతుంది. తనేమీ సీక్రెట్గా నీలాగా పెళ్లి చేసుకోవడం లేదు కదా కృష్ణ. అయినా ప్రియా పెళ్లి చేసుకుంటోందని నువ్వు భోజనం మానేయడమేంటి? అది కాదమ్మా, ప్రియని నేను మర్చిపో. ఓ, ప్రియని మర్చిపోయావా? ఆ? మంచిదే కదా. వీలైతే ఫోన్ చేసి మ్యారేజ్ విషెస్ కూడా చెప్పు. అమ్మా ప్లీజ్, నాకు చాలా బాధగా ఉంది. నా బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అయినా ప్రియా పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు బాధపడాలి? ఎందుకంటే నేను ప్రియని ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నేను తన్నెంతగా ప్రేమించాను తనకు కూడా తెలీదు, మీకెవ్వరికీ తెలీదు.